హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి 6 రోజులే సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ 6 రోజుల సమయం ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉన్నవారికి కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయితే జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఐడెంటిటీ కార్డును జారీ చేసింది. ఇక ప్రస్తుత రోజుల్లో ఈ ఆధార్ కార్డు అనేది అందరికీ ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాల ప్రయోజనాలను పొందాలన్నా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అవుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డు జారీ ప్రక్రియను 2010లో ప్రారంభించింది. కనుక ఆధార్ కార్డు పొంది 10 ఏళ్లు పూర్తయిన వారందరూ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే ఈ క్రమంలోనే ఆధార్ కార్డుదారులకు ఓ బిగ్ అలర్ట్ కూడా జారీ చేసింది. గత సంవత్సరం నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోవాలని, అలా చేయకుంటే ఆ తర్వాత నగదు జరిమానా ఉంటుందని చెప్తూ వస్తుంది. అలాగే అందుకు గడువును కూడా పెంచుకుంటూ వస్తుంది. అయితే తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోమని పెంచిన గడువు చివరి దశకైతే వచ్చింది. కనుక ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోకపోయిన వారు ఈ గడువు తేదీలోపు చేసుకోవాలని సూచించింది. ఇక ఆధార్ కార్డు పొంది 10 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్క పౌరులు త్వరగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఎందుకంటే 2010లో జారీ చేసిన ఆధార్ కార్డుల్లో చాలా తప్పులు దొర్లాయని, కనుక ఇప్పుడు అందరూ దానిని సరిచేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. అయితే గత సంవత్సరం నుంచి ఈ గడువును పొడిగిస్తూ వచ్చిన దేశ పౌరుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుచేత మళ్ళీ ఈ గడువును ఈ నెల అనగా మార్చి 14, 2024 వరకు పొడిగించింది. ఇక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆధార్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ ఆధార్ అప్డేట్ ప్రక్రియ అనేది ఈ సేవలో లేదా నెట్ సెంటర్లో పడిగాపులు కాస్తూ చేసే శ్రమ లేకుండా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది. ఇక మరో 6 రోజుల్లో ఈ గడువు తేదీ అనేది ముగియనుంది. అందుకే గడువు తేదీ ముగియక ముందే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆధార్ను అప్డేట్ చేసుకోవాలి. అలా చెయ్యని ఎడల 10,000 రూపాయల జరిమానా తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. ఇక మార్చి 14, 2024 ఈ గడువు తేదీలోపు ఆధార్ కార్డు హోల్డర్లు ఎలాంటి రుసుములు చెల్లించకుండా మీ ఆన్లైన్ సేవలను ఉపయోగించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు.